తెలంగాణ రాజకీయాలని లెక్కలు చుట్టే తిరుగుతున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన అప్పుల తడకలను ప్రతిక్షణం ప్రజలకు తెలియపరుస్తోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉందని, బీఆర్ఎస్ పార్టీ పాలనలో 10 ఏళ్లలో రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొన్నారు. ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక మరోపక్క ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమ పాలనలో సంక్షోభం నుంచి సమృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించామని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకొచ్చామని, 60 ఏళ్ల గోసను 10 ఏళ్లలోనే మాయం చేశామన్నారు. కరోనా కారణంగా 2 ఏళ్లు, పెద్ద నోట్ల కారణంగా కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నది వాస్తవమన్నారు. ఎన్నికలు పోను తమకు అభివృద్ధి కోసం 6.5 ఏళ్లు మాత్రమే మిగిలిందని వివరించారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ 6,71,757 కోట్ల అప్పులు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి అప్పులు 72,658 కోట్లుగా ఉంటే సంవత్సరానికి 24.5% చొప్పున అప్పులు పెరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తమ పాలనలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మిగిలిందన్నారు. లేని అప్పులను కూడా ఉన్నట్లుగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని ఫైర్ అయ్యారు. కార్పొరేషన్లు తెచ్చుకున్న అప్పులను కూడా ప్రభుత్వ అప్పులతో ఎలా కలుపుతారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తెలంగాణను విఫల ప్రయత్నంగా చూపెట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్ చేస్తుందని ఆరోపించారు. తాము కేవలం తెలంగాణకు ఆస్తులతో పాటు అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ తమదన్నారు. 60 ఏళ్లలో గత ప్రభుత్వాలు తెలంగాణ కోసం 4,98,053 కోట్లు ఖర్చు చేస్తే తమ పాలనలో గత 10 ఏళ్లలో 13,72,930 కోట్లు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా ఈ రోజు తెలంగాణ భవన్ లో శ్వేతపత్రం ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. కేటీఆర్ వాదనకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. చేసిన అప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆస్తులను సృష్టించామని బీఆర్ఎస్ వాదిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొత్తంగా 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు కేటీఆర్ చెప్పారు. తాము చేసినవి చెప్పుకోవడం వల్లే ఓటమి చెందారని కేటీఆర్ అన్నారు. అయినా ఇది తమకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.